మహిళల్లో పొదుపును పెంచడంలో మహిళా సమ్మాన్ పథకం ముఖ్య పాత్ర పోషించింది. కానీ ఈసారి బడ్జెట్లో దీనిని పొడిగించకపోవచ్చునని నిపుణుల అంచనా. ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్ వైపు దృష్టి పెరుగుతుండడంతో మళ్లీ ఈ పథకంలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య తగ్గొచ్చంటున్నారు. ఇంకొందరు మాత్రం ఈసారి బడ్జెట్లో మహిళా సమ్మాన్కు పొడిగింపు లభిస్తే మాత్రం సానుకూల అంశమే అని, మహిళల్లో ఆర్థిక స్వేచ్ఛను పెంచేందుకు ఈ పథకం పొడిగింపు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. చిన్న మొత్తం పొదుపు పథకాలకు అధిక వడ్డీని ఇచ్చే మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికేట్ పథకం ఈ ఏడాది మార్చితో ముగుస్తుంది. ఇప్పటికే దీనికి మంచి స్పందన వచ్చింది. వాస్తవానికి మహిళల్లో ఆర్థిక స్వేచ్ఛను ప్రోత్సహించేందుకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా 2023-24 సంవత్సరంలో దీనిని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద 2 లక్షల రూపాయల వరకు పొదుపు చేసుకునే అవకాశం కల్పించారు. దీనిపై 7.5% వడ్డీని ప్రభుత్వం ఇస్తోంది. డిపాజిట్దారులు అవసరమైనప్పుడు ఒకసారి కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఈ స్కీమ్ గడువు మార్చి 31తో ముగిసిపోనుంది. ఈ పథకం కింద కనీసం 1000 రూపాయలు డిపాజిట్ చేయాలి. అత్యధికంగా 2 లక్షల రూపాయల వరకు అవకాశం ఉంది. డిపాజిట్దారులకు వార్షిక వడ్డీ 7.5% లభిస్తుంది. దీనిని ప్రతి 3 నెలలకు ఒకసారి చక్రవడ్డీని గణించి ఖాతాకు జమ చేస్తారు. ఈ మొత్తాన్ని కాలపరిమితి ముగిశాక చెల్లిస్తారు. ఈ ఖాతాను ప్రారంభించే సమయంలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లయితే కనీసం పోస్టాఫీస్ సేవింగ్స్ వడ్డీ రేట్లు మాత్రమే వర్తిస్తాయి. 2023 ఏప్రిల్ 1 నుంచి అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ స్కీమ్ కింద తొలి 3 నెలల్లోనే 10.2 లక్షల ఖాతాలు తెరిచారు. మొత్తం 6,000 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసినట్లు అప్పట్లో అధికారులు చెప్పారు.